వెల్కమ్ టు ఏకేఎం ఛానల్. ఈరోజు నేను మీకు క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రై చేయాలని చూపిపోతాను నేను. సో ఆల్రెడీ నేను ఇలా ఈ సైజ్ కట్ చేసుకొని నేను పొటాటో ఆల్రెడీ కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. పెద్ద పొటాటో తీసుకొని ప్లస్ 2 స్పూన్ మైదా, 1 స్పూన్ నేను బియ్యం పౌడర్ తీసుకున్నాను, 1/2 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ కారం, 1/4 స్పూన్ అంత పసుపు, 1/4 స్పూన్ గరం మసాలా, 1 చిటికె అంత చాట్ మసాలా తీసుకున్నాను. దీని తగినంత ఉప్పు వేసుకుంటానండి. సో ఇప్పుడు నేను ఇదన్నీ తీసి పెట్టిన ఐటమ్ అంతా దీంట్లోనే యాడ్ చేసుకుంటాను నేను. దీన్ని ఇలాగ చేసి చూడండి, మీరు చాలా బాగుంటుంది. సో రెగ్యులర్ షాప్లో హోటల్లో తినేకంటే మీకు సేమ్ దానికంటే ఇంకా క్రిస్పీగా మంచిగా వస్తాయి ఇది. సో నేను ఈ మసాలా అంతా దీనిలో యాడ్ చేసుకుంటాను, ఈ పౌడర్ అంతా దీన్ని యాడ్ చేసుకుంటాను. దీన్ని తగినంత ఉప్పు వేసుకోండి. దీన్ని మంచిగా కలుపుకోండి. దీంట్లోనే ఇవన్నీ మంచి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తానండి. కలిపి 2 మినిట్స్ పెట్టాలి. కలిపిన తర్వాత చూపిస్తాను, ఎందుకంటే పొటాటోలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా అది తీసుకుంటుంది. సో దానివల్ల ఒక 2 మినిట్స్ పెడితే మీకు మంచిగా కోట అయిపోతాయండి. తర్వాత చూపిస్తాను మీకు నేను. సో మంచిగా కోట అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆయిల్ కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. ఆయిల్ కూడా వేడైంది. నేను అందులో కడాయిలో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఆఖరికి చూపిస్తానండి. సో క్రిస్పీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఇది మీకు కేఎఫ్సీ చికెన్ తిన్నట్టుగా ఉంటాయండి. సేమ్ స్టైల్లో ఉంటుంది ఇది. ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను దీనికి కొద్దిగా. సో ఇలా చేసి సర్వ్ చేసుకోండి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగే మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.